హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో, ఈ బ్లాగొచ్చేసి నిన్నటి రోజుదండి. సో, ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈరోజొచ్చేసి ఈవినింగ్ అయితే మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకోలేదు. ఈరోజు మండే కదండీ! అయినా కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల పూజ అయితే చేసుకోలేదు. ఇంకా ఈవినింగ్ అందుకనేసి ఇంక పూజ చేసుకుందాము, గుడికి వెళ్దాము అనేసి వచ్చాను ఇంటికి. సో, వచ్చిన తర్వాత నేను ఏమేం చేసుకున్నాననేది చూపిస్తాను. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా టెంపుల్‌కైతే వెళ్దాము పదండి. సో, ఇంట్లో అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంట్లో పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి. సో, ఫైనల్‌గా పూజైతే ఇంట్లో చేసుకున్నానండి. హమ్మయ్య! ఇప్పుడు నాకు చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా, ప్రశాంతంగా అనిపిచ్చింది. అదేంటోనండి ఇంట్లో పూజ చేసుకోకపోతే నాకస్సలకు బాగా ఉండదు. ఎందుకంటే పూజ గదిని ఇలా వెళ్తూ, అలా వెళ్తూ ఎప్పుడు చూస్తూనే ఉంటాను నేనైతే. అప్పుడు చూసినప్పుడు నాకు పూజ చేసుకోకపోతే అది ఏదో ఒక నెగెటివ్ ఫీలింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు పూజ గది మంచి దీపపు కాంతులతో కలకల్లాడుతూ ఉంటేనే నాకు చాలా అంటే చాలా ఎందుకో ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతత అనిపిస్తుంది. సో, మీకు కూడా ఇలాగనే అనిపిస్తుందా? అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. సో, ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నాను కదండీ! ఇంకా నాకు తర్వాత ప్లాంట్స్‌కు వాటర్ పట్టక ఆహ్, కొన్ని డేస్ అవుతుంది కదా అనేసి గుర్తొచ్చిందండి. సో, అందుకనేసి ఇంట్లో ఉన్న ప్లాంట్స్‌కైతే నేను ఈవినింగ్ టైమ్‌లోనే పడతానండి. వాటరింగ్ అనేది చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ టైమ్‌లోనే నాకు చాలా బాగా అనిపిస్తుంది.
ఇక్కడైతే ప్లాంట్స్‌కి వాటర్ అనేది పట్టాను కదండీ! కాసేపు అలానే వదిలేస్తాను. వాటర్ అంతా మనకు కిందికి కారిపోతాయి కదండీ! సో, ఇంక తర్వాత ఎక్కటెక్కడైతే మళ్ళీ వాటి ప్లేస్‌లలో అవైతే పెట్టేస్తాననమాట. సో, ఇక్కడైతే అదే చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ టైంలోనే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో, బయటుండే చెట్ల కంటే మనం మార్నింగ్ టైంలోనే ఊడ్చుకొని మంచిగా ముగ్గు పెట్టుకుంటాం కదండీ! అందుకనేసి పనిలో పని అనేసి నేనైతే మార్నింగ్ టైమ్‌లోనే వాటర్ అనేది పట్టేసిన తర్వాతనే తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటాను కదా! సో, ఇంట్లో ఉండే చెట్లకు అంటే ఇండోర్ ప్లాంట్స్‌కు వాటర్ అనేది అంత ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదండి. సో, మనం సాయిల్ అనేది చెక్ చేసుకుంటూ 5 డేస్ కానీ, 1 వీక్ కానీ నేను చెక్ చేసుకుంటూ ఇలా ఈవినింగ్ టైమ్‌లోనే పడతాను. నాకు అప్పుడే టైం ఉంటుంది. సో, ప్లాంట్స్‌కి వాటర్ అనేది పట్టాను కదండీ! సో, అవి ఎక్కటెక్కడ సర్దేశాను కదండీ! ఇంకా తర్వాతొచ్చేసి కిచెన్‌లో ఇంకా మనకు కిచెన్ కౌంటర్ టాప్ అంతా తేమగా ఉంటుంది కదా! అక్కడ మంచిగా అయితే తుడిచేసుకొని ఇంకా ఫైనల్‌గా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు గుడికైతే వెళ్దాం పదండి. ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ది డే ఆ శివయ్య దర్శనం చేసుకోకుండా నాకైతే ఫుల్‌ఫిల్ కాదు. సో, ఫైనల్‌గా దర్శనం అయితే చేసుకున్నాను. ఇదొచ్చేసి ఇంకా రేపు ముక్కోటి ఏకాదశి కదండీ! అందుకనేసి ఇక్కడ అంతా అరేంజ్‌మెంట్ అయితే జరుగుతూ ఉన్నాయి గుడిలో అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో, ఈ వీడియో అయితే ఇంతేనండి. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. మళ్ళీ కలుస్తాను.